జనరల్‌గా పక్షులైనా, జంతువులైనా, మనుషులైనా గుంపుతో కలిసి సాగిపోవడానికే ఇష్టపడుతుంటారు. కానీ అంటార్కిటికాలోని అనంతమైన మంచు మైదానాల్లో ఒక చిన్న ప్రాణి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేల సంఖ్యలో పెంగ్విన్‌లు ఆహారం కోసం సముద్రం వైపు పరిగెత్తుతుంటే ఒక్క పెంగ్విన్ మాత్రమే వీటికన్నిటికీ విరుద్ధంగా ఎవరూ లేని, ఆహారం దొరకని, మరణం పొంచి ఉన్న భారీ మంచు కొండల వైపు ఒంటరిగా అడుగులు వేస్తుంది. అయితే ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు ఆ పెంగ్విన్ ను ఒక తిరుగుబాటుదారుడిగా చూస్తున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం దీనిపై స్పందించారంటే ఈ పెంగ్విన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ పెంగ్విన్ ఎక్కడికి వెళ్తుంది, అది ఎందుకు అలా చేస్తుంది, ఈ స్టోరీలో తెలుసుకుందాం. అంటార్కిటికా అంతులేని తెల్లటి మంచు మైదానాలు. చూపు ఎక్కడ ఆగినా మంచే. ఆ మంచు మధ్య వేల సంఖ్యలో పెంగ్విన్ల గుంపు. ఒకే దిశగా నడిచే జీవితం. ఆహారం దొరికే సముద్రం వైపు ప్రయాణం. ఇదే అక్కడి సహజ క్రమం. కానీ ఈ సహజత్వాన్నే ప్రశ్నించినట్టుగా ఈ గుంపుని వదిలి జీవితం ఉన్న దిశకు కాకుండా మరణం పొంచి ఉన్న భారీ మంచుకొండల వైపు ఒంటరిగా అడుగులు వేస్తున్న ఒక పెంగ్విన్ దృశ్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఒక్క పెంగ్విన్ నడకలో ఏదో తెలియని వేదన ఉంది. అదే సమయంలో ఒక విచిత్రమైన ధైర్యం కూడా కనిపిస్తోంది. అందుకే నెటిజన్లు దీన్ని కేవలం ఒక జంతువుగా కాకుండా ఒక రెబెల్గా, ఒక తిరుగుబాటు చిహ్నంగా చూస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో కామెంట్ల వరద మొదలైంది. 9 to 5 ఉద్యోగాల్లో ఇరుక్కుపోయి మనసు చంపుకొని బతుకుతున్న మనుషుల కంటే ఈ పెంగ్విన్కే ఎక్కువ ధైర్యం ఉంది అంటూ వేలాది మంది తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. లక్షల్లో వ్యూస్, వేల షేర్లతో ఈ వీడియో వైరల్ అవుతుండగా మనుషుల అంతర్గత ఒత్తిడికి ఈ పెంగ్విన్ ఒక ప్రతీకగా మారిపోయింది. ఈ ట్రెండ్ ఇంతగా పెరిగిపోయిన క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం గ్రీన్లాండ్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ పెంగ్విన్ ఉన్న ఒక ఏఐ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ పెంగ్విన్ ప్రపంచ రాజకీయ చర్చల్లో కూడా ప్రవేశించినట్లయింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో తాజాగా తీసింది కాదు. ఇది దాదాపు 17 సంవత్సరాల క్రితం 2007లో జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తెరకెక్కించిన ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీలోనిది. అంటార్కిటికాలోని జీవన విధానాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈ అసాధారణ దృశ్యం కెమెరాకు చిక్కింది. ఒక అడేలీ పెంగ్విన్ తన సమూహాన్ని వదిలి ఆహారం లభించే సముద్రం వైపు వెళ్లకుండా దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచు కొండల వైపు నడవడం అక్కడ ఉన్న శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ ఈ సంఘటనను డెత్ మార్చ్గా అభివర్ణించారు. ఎందుకంటే ఆ దిశగా వెళితే పెంగ్విన్ బతికే అవకాశం శూన్యమే. అక్కడ ఆహారం లేదు, నీరు లేదు, జీవనం లేదు, కేవలం అంతులేని మంచు మాత్రమే. అయినప్పటికీ ఆ పెంగ్విన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శాస్త్రవేత్తలు దయతో ఆ పెంగ్విన్ను పట్టుకుని మళ్లీ గుంపులోకి చేర్చారు. కానీ అది కొద్దిసేపటికి మళ్లీ తిరిగి అదే మంచుకొండల వైపు నడవడం ప్రారంభించింది. ఇది కేవలం దారి తప్పడం కాదు, అది ఒక మొండితనం, ఒక అంతర్గత నిర్ణయం. చివరకు ఆ పెంగ్విన్ దాదాపు 70 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు కోల్పోయిందని అప్పట్లో డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. ఈ వీడియో మళ్ళీ ఇప్పుడు ఇంతలా వైరల్ కావడానికి కారణం కేవలం దాని అరుదైన దృశ్యం కాదు. నేటి కాలంలో మనుషులు ఎదుర్కొంటోన్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం, అర్థం లేని పోటీ, విషపూరితమైన సంబంధాలు ఇవన్నీ కలిసి పెంగ్విన్ నడకలో తమ జీవితాన్ని చూసుకుంటున్నారు. అందుకే నెటిజన్లు దీన్ని ఒక సింబల్గా మార్చేశారు. కొందరు దీన్ని సిస్టంకు వ్యతిరేకంగా నడిచే తిరుగుబాటుగా చూస్తే మరికొందరు దీన్ని డిప్రెషన్కు సంకేతంగా విశ్లేషిస్తున్నారు. జతగాడు చనిపోవడం వల్లే ఆ పెంగ్విన్ ఇలా ఒంటరిగా వెళ్లిపోయి ఉండొచ్చు అనే అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పెంగ్విన్లు తమ జత పెంగ్విన్ విడిపోవడం లేదా చనిపోవడం వల్ల అలా ఒంటరిగా వెళ్లిపోవని, వయసు పెరిగే కొద్దీ వాటికి ఈకలు బరువు పెరుగుతాయని, అవి రాలిపోయే సమయంలో ఐసోలేషన్లో ఉండేందుకు అలా ఒంటరిగా ఒక్కోసారి గుంపునకు దూరంగా వెళతాయని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలు ఈ వీడియోను కేవలం వింతగా ఉందని షేర్ చేయడం లేదని,
తన మనసులో దాచుకున్న భావాలు, చెప్పలేని బాధలు, బయటకు చెప్పలేని తిరుగుబాటును ఈ పెంగ్విన్ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. అందుకే ఈ వీడియో ఒక మిర్రర్లా మారిందని, చూసేవాళ్ల మానసిక స్థితిని బట్టి అర్థం మారుతోందని చెబుతున్నారు. ఇది శాస్త్రీయంగా ఒక పెంగ్విన్ ప్రవర్తన మాత్రమే అయినా మానవ సమాజంలో ఇది ఒక భావోద్వేగ చిహ్నంగా మారిపోయింది. కొన్నేళ్ల క్రితం నాటి ఒక డాక్యుమెంటరీ దృశ్యం నేటి సోషల్ మీడియా యుగంలో ఒక నినాదంగా మారింది. మనుషులు తమకు నచ్చని జీవితాల నుంచి, అవసరం లేని బంధాల నుంచి, విషపూరితమైన వాతావరణం నుంచి బయటకు నడవాలని కోరుకుంటున్నారు. ఆ ధైర్యానికి ఈ పెంగ్విన్ ఒక రూపమైంది. ఆ పెంగ్విన్కు తెలియదు తాను నడిచిన ఆ మరణయాత్ర భవిష్యత్తులో లక్షలాది మందికి తమ జీవితాలపై ప్రశ్నలు వేసే శక్తిని ఇస్తుందని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా బీ ద పెంగ్విన్ అనే నినాదాన్ని ఎత్తుకుంది. అంటే గుంపు వెనుక గుడ్డిగా నడవకండి, మీ మనసు చెప్పిన దారిలో ధైర్యంగా నడవండి అంటూ ఆ వీడియోను నెటిజన్లు బీభత్సంగా షేర్ చేస్తున్నారు. అంటార్కిటికా మంచు మైదానాల్లో ఒంటరిగా నడిచిన ఆ పెంగ్విన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మనసుల్లో నడుస్తోంది.